దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే ఎంతో ఓర్పు ఉండాలి. అబ్రహాము 25 సంవత్సరాలకి దేవుడు బిడ్డనిచ్చాడు, అప్పటికి నెరవేర్చాడు వాగ్దానం. మోషే 40 సంవత్సరాలు వెయిట్ చేయించాడు దేవుడు. దావీదుని 15 సంవత్సరాలు సుమారుగా, యోసేపుని 13 సంవత్సరాలు. అష్ట కష్టాలు. యోసేపు పడ్డాయి, దావీదు పడ్డాయి మామూలు కష్టాలా? మనమైతే ఇప్పుడు హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఓర్పుతో సహనముతో వాగ్దానాలని స్వతంత్రించుకోమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి మంచి పోరాటం పోరాడాలి. నా భార్య నేను ఎంత భక్తులు అనుకుంటున్నారా మీరు? మేము దెబ్బలాడుకోని రోజు అంటూ ఉండదు, తెలుసా మీకు? ప్రతిరోజు దెబ్బలాడుకుంటాం. హల్లెలూయా. మళ్ళీ ప్రతిరోజు కలిసిపోతూ ఉంటాం. ఒకసారి అంటది, ఏమండి ఓకే నేను చచ్చిపోతే మీరు ఇంకో పెళ్లి చేసుకుంటారా అంటారు. ఎందుకంటే ఆ మధ్య మా చుట్టాలైన ఒక ఆయన ముసలి వయసులో పనిచేశాడు. ముసలి వయసులో ఒక ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆవిడకి డౌట్ వచ్చింది, ఏమండి మీరు నేను చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? నేను అన్నాను, యేసు ప్రభు చెప్పాడు కదా, మీరు చచ్చిపోయిన వాళ్ళు లేపుతాను, యేసు నామంలో లేగు అంటానంతే, నువ్వు లేచిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలి? భార్య ఎప్పుడు చచ్చిపోతారా బాబు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని వాక్యానుసారంగా మనము ఉండాలి. ఆ రోజున ఆ ప్రవక్త చెప్పినట్టు నేను ఖచ్చితంగా 28 ఏళ్ళు అయ్యే వరకు పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత మా తల్లిదండ్రులు ఏంటి ఎవరు బలవంతం చేసినా ఇంకా నేను ఇంకో 2 సంవత్సరాల వరకు అటువంటి పనులు ఏం చేయొద్దని చెప్పి నేను వాళ్ళని ఆపడం వల్ల ఈ రోజున దేవుడు తన సేవ పరిచయం ముందుకు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 పిల్లల్ని ఇచ్చాడు. ఆ రోజున మరి నేను వెయిట్ చేయకపోతే వీళ్ళు 3 పుట్టేవారు కాదేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన సమయం వరకు ఎదురు చూడాలి. ఓపికతో యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగు పెడదాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు నమ్మదగిన వాడని రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నమ్మదగిన దేవుడు మన దేవుడు. నమ్మదగిన మనుష్యులు మనకి దొరకరు ఈ లోకంలో. ఈ లోకంలో నమ్ముకొనదగిన వాడు ఎవరికి తటస్థించును అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథం 28:20లో రాయబడి ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటే చాలు, దేవుడు నిన్ను మెండుగా దీవిస్తానంటున్నాడు. హల్లెలూయా. గతంలో ఒక 10-12 సంవత్సరాల క్రితం నేను వేరే ఊర్లో ఉన్నప్పుడు గ్లోరీ జోసెఫ్ గారని ఒక ఆవిడ ఉండేది. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయింది, ప్రస్తుతం లేరు ఆవిడ. వాళ్ళ అమ్మ ఉండేది వాళ్ళ ఇంట్లో. ఆవిడకే ఒక 60 ఏళ్ళు అంత ఉండేవి. అప్పుడు వాళ్ళ అమ్మ 80 ఏళ్ళు దాటిపోయిన ఒక పండు ముసలమ్మ ఉండేది. ఇంతే ఉండేది ఆవిడ. వాళ్ళమ్మ ఇంకా చివరి రోజుల్లో ఉంది. ఇంట్లో సిలిండర్ లైన్ ఎక్కిస్తున్నారు, నాన్న కొంచెం వచ్చి ప్రార్థన చేయండి నాకు ఫోన్ చేసింది ఆవిడ. అమ్మ నేను ఊర్లో లేను, అప్పుడే రాను, సుష్మితాన్ని పంపిస్తానని చెప్పి ఈవిని పంపించాం. వీళ్ళు ఆ రోజు లేడీస్ పిక్నిక్ వెళ్ళారు. లేడీస్ పిక్నిక్ నుంచి ఆటోల్లో వచ్చి అటునుంచి అటే వెళ్ళిపోయినట్టున్నారు కదా. అటునుంచి అటే పిక్నిక్ నుంచి ఇంటికి వెళ్ళి ఆవిడికి ప్రార్థన చేసి అప్పుడు వచ్చారు. ఇదేమని బిడ్డ ఆవిడ చనిపోతుందని చెప్పి సమాధి పెట్టి కూడా వాళ్ళు రెడీ చేయించేస్తున్నారు. ఇంకా డాక్టర్ చెప్పేసాడంట ఇంకా లాభం లేదని. సమాధి పెట్టి కూడా రెడీ అయిపోయింది, ఎందుకంటే చాలా వయసు బతికేసింది ఆవిడ, మన కస్తూరమ్మ గారి లాగా. అయితే వీళ్ళు ప్రార్థన చేసి వచ్చాక సాయంకాలం మాకు ఫోన్ వచ్చింది, నాన్న సుష్మిత దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు అంటుంది. ఏమ్మా అంటే,
ఈవిడ ప్రార్థన చేసి వెళ్ళిన వెంటనే గంటలో ఆవిడ లేచి కూర్చుంది. నాకు ఇడ్లీ పెట్టండి తింటానని చెప్పి చాలా రోజులు మంచం పట్టేసిన ఆవిడ ఏమైంది? హల్లెలూయా. మళ్ళా సమాధి పెట్టి పక్కన పెట్టి ఉంటారు కొన్ని రోజులు. అలాగా కొన్ని నెలలు మళ్ళా బతికించి. ఇంకొకసారి ఇటువంటి సందర్భమే లూథరన్ చర్చిలో, పెద్ద లూథరన్ చర్చిలో క్రిస్టోఫర్ గారు, ఫ్లోరెన్స్ గారు అని ఇద్దరు హెడ్ మాస్టర్లు, గవర్నమెంట్ మాస్టర్లు, వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్. వాళ్ళు కొంచెం మాతో సన్నిహితంగా ఉండేవారు. ఆవిడ అప్పుడప్పుడు మన గుడిలో పాటలు పాడేది వచ్చి, ఫ్లోరెన్స్ టీచర్ గారు. వాళ్ళందరూ రిటైర్లు అయిపోయారు. ఆయన కూడా అదే స్టేజ్కి వెళ్ళిపోయాడు, చివరి స్టేజ్లో ఉన్నాడు. అందరూ చివరి చూపు చూడటానికి వెళ్తున్నారు. మేము వెళ్ళినప్పుడు మేము కూడా చివరి చూపు చూద్దామని వెళ్ళాం. సరే వచ్చేస్తుంటే ప్రార్థన చేయమన్నారు. సరే నువ్వు ప్రార్థన చేయి అని చెప్పి నేను ఈవిడితో ప్రార్థన చేయించా. అంతకుముందు ఎప్పుడో నేను చేశాను కదా, ఇప్పుడు నువ్వు చేయన్నా. ప్రార్థన చేసి వచ్చేసాం. ఆ రాత్రి ఫోన్ మళ్ళీ అక్కడి నుంచి, సరిగ్గా ఈవేళ వెళ్ళాం మనం, ఈయన చచ్చిపోయాడు ఈవేళ అనుకున్నాను. సరే ఫోన్ ఎత్తేటప్పటికి మళ్ళీ అదే అద్భుతమైన సాక్ష్యం. ఏమండి సుష్మిత గారు ప్రార్థన చేశారు. ఆశ్చర్యకార్యం ఏంటంటే మా నాన్నగారు లేచి నిలబడ్డారు. దేవుని స్తోత్రం. లేచి నిలబడి అటు ఇటు తిరుగుతున్నారు. కావాలంటే అడగండి, సుబ్బారావుపేటలో ఉంటారు ఆయన, వాళ్ళ కుటుంబం. దేవుని స్తోత్రం. ఇది జరిగి కూడా దాదాపు 10 ఏళ్ళ పైన అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనం ఎదురు చూచినప్పుడు, దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా మనం ఎదురు చూచినప్పుడు రైట్ పర్సన్ మన జీవితంలో ఇస్తాడు. రైట్ పర్సన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, వెలిచూపు వలన కాదు, విశ్వాసం మూలంగా. నేను విదేశాల్లో స్థిరపడాలంటే ఎప్పుడో స్థిరపడేవాడిని. నేను కోట్లు సంపాదించుకోవాలంటే అటువంటి సంబంధాలు కూడా వచ్చాయి. కానీ దేవుని చిత్తం ఏంటి నా పట్ల, దేవుని వాగ్దానం ఏంటి నా పట్ల, దేవుని కృపను పోగొట్టుకోకుండా దేవుని ప్రణాళిక నెరవేరాలంటే దేవుడు పంపిన వ్యక్తి మన జీవితంలోకి వస్తే తప్పది జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో బ్రోకర్లను నమ్ముకుంటే జరిగే పెళ్ళిళ్ళు కాదు. దేవుని స్తోత్రం. దేవుని చిత్తానుసారమైన వ్యక్తుల ద్వారా మనం వెళ్ళినప్పుడు, ప్రార్థనా పరుల ద్వారా వెళ్ళినప్పుడు దేవుడు తన రాజ్యాన్ని కడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు 3 బిడ్డలను దేవుడు ప్రత్యేకమైన తలాంతులతో నింపాడు. దేవుని సేవకు ప్రతిష్ఠించాం. కడుపులో ఉన్నప్పుడే 3 దేవుడు సేవ చేయాలని దేవుడికి మొక్కుబడి చేసుకున్నాం. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మాత్రమే వారిని పెంచుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఊరికే డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా గొప్ప అవ్వాలని ఎక్కువ మేము వాళ్ళతో ఎప్పుడు మాట్లాడం అసలు. హల్లెలూయా. దేవుని సేవ చేయాలి, దేవుని రాజ్యం కట్టాలి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని చిత్తం పట్ల ఒక గొప్ప ఆశ మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు దావీదు. అప్పుడు దేవుడు నీ ఇల్లు కడతాడు. దేవుని స్తోత్రం. యెహోషువ 23:14. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడనైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీయు మీకు కలిగెను, వాటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదు. హల్లెలూయా. యెహోవా మీకు ఇచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. దేవుని స్తోత్రం. అబ్రహాముకు దేవుడు చెప్పినవన్నీ నెరవేర్చాడు. 175 ఏళ్ళు బతికాడు. ఇస్సాకుకు దేవుడు చెప్పినవన్నీ నెరవేర్చాడు. యాకోబుకు నెరవేర్చాడు. యోసేపుకు నెరవేర్చాడు. దేవుడు చూపించిన కలలు నెరవేరినాయి. బైబిల్లో ఉన్న భక్తులకు నెరవేర్చాడు. నీవు కూడా ఆ మంచి పోరాడినప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, సాతానుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. దేవుడి చిత్తం మన పట్ల నెరవేరకుండా, సాతాను మనతో తప్పులు చేయించడానికి, ఏం పర్వాలేదులే, ఏం ప్రార్థన చేసుకోక్కర్లేదులే, ఏమి అంత నిష్టగా ఉండక్కర్లేదు, అంత భక్తిగా ఉండక్కర్లేదు, మరీ అంత ఓవర్గా గుడికి వెళ్ళిపోక్కర్లేదు, హల్లెలూయా, మరి దశంభాగం ఇచ్చేక్కర్లేదు, దాంట్లో సగం లేకపోతే పావు ఇవ్వు అని సాతానుడు మనకు వేరే వ్యక్తుల ద్వారా చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి సాతాను మాటలు మనము వినకూడదు. దేవుని వాక్యం మాత్రమే, దేవుని మాటలు, దేవుడు ఏం చెప్తున్నాడు అది మాత్రమే మనం
పాటించినప్పుడు దేవుని అద్భుత కార్యాలు జరిగిస్తారు. దేవుని స్తోత్రం. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరమునాదినను లోబడక లోకము శరీరమునాదినను యేసు చాలును యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా ఆ జీవితములో యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా ఆ జీవితములో యేసు హల్లెలూయా. దేవుని బిడ్డల మనలను సాతానుడు శోధించినప్పుడు సొమ్మసిల్లక సాగిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురు సముద్రం మీద నడవాలని కోరుకున్నాడు. గొప్ప కోరికలు కోరడం తప్పులేదు. దేవుని స్తోత్రం. పేతురుని సముద్రం మీద నడవాలనే ఆలోచన వచ్చింది. గొప్ప ఆలోచనలు వచ్చేది కూడా సాతానుడు ఇచ్చే కాదు. గొప్ప ఆలోచనలు ఎవరిస్తారు? నువ్వు గొప్పవాడు అవ్వాలనుకుంటే దేవుడు ఇచ్చింది అది. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడు? మొదట నడిచేశాడా? యేసయ్య నడకుండా నువ్వు నడితేలేదు నేను నడవలేనా అనుకున్నాడా? ఏమన్నాడు? యేసయ్యా నేను కూడా నీకులాగా నడుస్తాం. దేవుని స్తోత్రం. దేవుడిని అడిగితే అది ఎంత గొప్పదైనా సరే ఆయన సంతోషంగా ఇస్తాడు. నువ్వు అడగకుండా నీకు నువ్వే చేసుకుంటే మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోతావు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. పేతుని నడవమన్నాడు. నడవటం మొదలుపెట్టాడు. యేసయ్య వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడు. యేసయ్య వైపు చూస్తున్నాడు, నడుస్తున్నాడు. ఆశ్చర్యం కలుగుతుంది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. పేతురికి ఎంత విశ్వాసం. హల్లెలూయా. మిగతా 11 మంది బోట్లోని చూస్తున్నారు. వెంటనే సాతానుడు ఒక సౌండ్ వినిపించాడు. ఏం సౌండ్ అది? గాలి సౌండ్, కెరటాల సౌండ్. అసలు నువ్వేంటి కింద ఎంత ఆ సముద్రం ఎన్ని వేల అడుగుల లోతుందో తెలుసా అని మైండ్లోకి వచ్చింది. హల్లెలూయా. వెంటనే భయం వచ్చింది. వెంటనే మునిగిపోసాగాడు. వెంటనే మళ్ళీ యేసయ్యను కేకలు పెట్టినప్పుడు, యేసయ్యా నన్ను రక్షించు అని కేక పెట్టినప్పుడు ఆయన చేయి పట్టుకుని పైకి లేవనెత్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య వైపు చూడకుండా సాతానుడు మధ్యలో మనకు కూడా భ్రమలు కలిగిస్తాడు. మనలను కూడా భ్రమపరుస్తాడు. మనలను కూడా సందేహాలతో నింపుతాడు, అనుమానాలు పెడతాడు. యేసు ప్రభు ఏమన్నారు? ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమని చెప్పు. అది నీకు ఎలా చెప్పాలంట? మనస్సులో సందేహింపక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, వర్షం ఆపిస్తాడు, నీతో అద్భుతాలు జరిగిస్తాడు. ఎర్ర సముద్రమును పాయలు చేపిస్తాడు. యోర్దానును పాయలు చేపిస్తాడు. నీ పిల్లలతో అద్భుతాలు చేపిస్తాడు. నీ కుటుంబంతో అద్భుతాలు చేపిస్తాడు. నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు. నీవు విశ్వాసముతో మాత్రమే జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని హెబ్రీ 11:7 హెచ్చరిక రాయబడింది. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి? వినుట వలన. వింటే మీకు విశ్వాసం పెరిగిపోద్ది. హల్లెలూయా. వినాలి. గుళ్ళో మంచి సాక్ష్యాలు వినాలి. దేవుడు దైవజనుల ద్వారా చెప్పే వర్తమానాలు విన్నప్పుడు రోమా 10:17 వచ్చిన వాగ్దానం వినుట వలన విశ్వాసము. అన్నిటికంటే మొట్టమొదటి నీలో ఉండాల్సిందేంటి? విశ్వాసము. హల్లెలూయా. అది బేసిక్, అది ఫౌండేషన్, పునాది విశ్వాసం. ఆ విశ్వాసము మొదట మీ అవైన లోయలోను మీ తల్లి అయిన యూనికెలోను వసించెను. దేవుని స్తోత్రం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. నీ విశ్వాసమే నిన్ను రక్షించును. నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్మినడల దేవుని మహిమను చూస్తావు. చచ్చిపోయిన వాళ్ళని బతికించాలంటే ఏముండాలి? విశ్వాసం. ఆ పిల్లోడికి దెయ్యం వదలట్లేదు.
మోగ చెవిటి దెయ్యం, నురగలు కక్కించే దెయ్యం. హల్లెలూయా. అప్పుడు యేసయ్య అడిగాడు, నువ్వు నమ్ముచున్నావా? మార్కు 9:23లో నమ్ముచున్నాను ప్రభు, అయితే నాకు అపనమ్మిక కలగకుండా సహాయం. అప్పుడు అన్నాడు ఆయన, నువ్వు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్మితే రేపు డిఎస్సిలో నీ బిడ్డలు అద్భుతం పొందుకుంటారు. హల్లెలూయా. నీవు నమ్మితే రేపు డిఎస్సిలో నీ పేరు వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది. నీవు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. నీవు నమ్మితే జనవరి 1న ఏం వాగ్దానం ఇచ్చాడో అది నెరవేరుతుంది. నువ్వు వ్యర్థమైన పరిస్థితులు చూసావంటే, నేనేంటి జైల్లో ఉన్నాను, నాకు దేవుడిచ్చిన కళ ఎలా నెరవేరుతుంది అనుకున్నాడా యోసేపు? అనుకోలే. హల్లెలూయా. దేవుని కోసం ఎంత కష్టమైనా భరించాడు. దేవుడు చెప్పాడు, నెరవేరుస్తాడు. నేను ఏ తప్పు చేయకుండా ఉన్నంతకాలం అద్భుతాలు చేసే దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతాలు చేయువాడా ఆరాధన నీకే, అద్భుతాలు చేయువాడా ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. హల్లెలూయా. ఈ పాటలు రాయటం ఇవన్నీ కూడా మా అమ్మగారు కూడా చాలా పాటలు రాశారు. దేవుని స్తోత్రం. చాలా పాటలు రాశారు, కానీ స్వరకల్పన వేరే వాళ్ళతో చేయించేవారు. కానీ దేవుడు ఎవడికి పాట రాయటము స్వరకల్పన చేయడం కూడా ఆ తలాంతి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆవిడ ఒక 30-40 పాటలు రాసేసారు అప్పుడే. నేను ఇంకా 2-3 రాశాను అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని చిత్తం ఏంటో అది మనం దేవుని చిత్తానికి లోబడాలి. నేను కూడా వీళ్ళకిలాగా ఆర్కెస్ట్రా వాయించాలని ఆశపడేవాడిని. వీళ్ళకిలాగా మంచి పాటలు పాడాలి, మంచి సింగర్ని అవ్వాలి, వర్షిప్పర్ని అవ్వాలనుకుని ఆశపడేవాడిని. చిన్నప్పటి నుంచి నేను కూడా డ్రమ్స్ కొట్టేవాడిని, మీకు తెలుసు కదా కొంతమంది. హల్లెలూయా. అయితే ఎందుకో దేవుడు నాకు ఆ కృపనివ్వాల. నాకంటే వెనకాల ఉన్న మ్యూజిషియన్స్, మా కజిన్స్లో కొంతమంది నాకంటే ముందుకు వెళ్ళిపోయారు, పెద్ద మ్యూజిషియన్స్ అయిపోయారు, పెద్ద సింగర్స్ అయిపోయారు మా కజిన్స్. ప్రియదేవుని బిడ్డ, నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. నా కోరిక తీరలేదేంటి. ఈ మధ్య జ్యోతిరాజు గారు సంగీత కళాకారులని ఒక కార్యక్రమం పెట్టాడు. వాళ్ళ 30 సంవత్సరాల జ్యోతి బ్రదర్స్ వార్షికోత్సవం చేసి దానికి నన్ను కూడా పిలిచాడు గెస్ట్గా. నేనెందుకండి, సంగీతం నాకు రాదు కదంటే, లేదు మీ పిల్లల్ని తీసుకునండి, అద్భుతమైన భవిష్యత్తు ఉంది, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళదే అన్నాడు. సరే అని వీళ్ళు తీసుకుని వెళ్ళా. దేవుని స్తోత్రం. వీళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళాను నేను. అక్కడ ఇదే చెప్పాను, నేను ఒక పెద్ద సంగీత విద్వాంసుని అవ్వాలనుకున్నాను చిన్నప్పుడు, కానీ నేను అవ్వలేకపోయాను. ఏంటి దేవా అని అడిగితే, తర్వాత దేవుడు నా పిల్లలకి ఊహించని విధంగా ఆశ్చర్యకరంగా ఆ మ్యూజిక్ టాలెంట్స్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మా వండర్ పాడితే చెవులు ఓరెత్తిపోతాం, టాపులు వేసిపోద్ది అనమాట. మరి బ్లెస్సింగ్ కూడా, ఇద్దరు కూడా పాటలు పాడతారు. మరి మా అమ్మాయి ప్రైజ్ తల్లి 6వ క్లాసులోనే పాట రాసి స్వరకల్పన చేసింది. వాళ్ళ అమ్మాయేమో పెళ్ళయ్యాక పాటలు రాస్తుంది, కానీ ఆవిడేమో 6వ క్లాసులో, గుర్తుంది కదా పాట, మన సభల్లో పాడాం ఆ రోజు. ఆశ్చర్యకరుడా యేసయ్యా, ఆలోచనకర్త యేసయ్యా, ఆశ్చర్యకరుడా యేసయ్యా, ఆలోచనకర్త యేసయ్యా, ఎన్నో అద్భుతాలు సముద్రమును ఆయలుగా చేసిన దేవుడవు, ఆశ్చర్యకరుడా యేసయ్యా, ఆలోచనకర్త యేసయ్యా, ఆశ్చర్యకరుడా యేసయ్యా,
హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి మా తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆ అభిషేకం, తాతగారుల ద్వారా వచ్చిన అభిషేకము ఈ రోజున మా ద్వారా మా పిల్లల మీదకి వెళ్ళాలి, వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళాలి. 1000 తరాల ఆశీర్వాదాలు దేవుడు మాకు ఇవ్వాలి, మీకు ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వే మొదట రక్షణ పొందిన వ్యక్తివైతే నీ నుంచి 1000 తరాల ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం చదువుకుని ముగించుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు 1000 తరముల వరకు కరుణించువాడను. హల్లెలూయా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనాలి. నన్ను ప్రేమించడం అనగా ఆయన చెప్పిందంతా చేయటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్రేమించడం అనగా లోబడటం. ప్రేమించటం అనగా లోబడటం. లోబడకుండా నేను చాలా ప్రేమిస్తున్నానండి ఏమండి అన్నారనుకో, ఏం చేస్తారు? ఆయన బెత్తం ఇచ్చి కొడతారు. కాబట్టి ఏం చేయాలి? మనం లోబడాలి. స్త్రీలరా ప్రభువునకు వలె నీ సొంత పురుషునికి దేవుడు లోబడమని చెప్తున్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా స్త్రీ పురుషుడికి లోబడాలంటాడు. పురుషుడు ఏం చేయాలి? తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమించాలి. సొంత శరీరం, తను ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నాడో భార్యకు కూడా అంతే కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి. తన కుటుంబ సభ్యులను ఎంత ప్రేమించుకుంటాడో భార్య కుటుంబాన్ని కూడా ప్రేమించాలి. అదే బైబిల్ చెప్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో భార్యాభర్తల బంధాన్ని క్రీస్తుకు వధువు సంఘానికి గల పోలికతో 5వ అధ్యాయం 23 నుండి 31వ వచనం వరకు ఆయన చక్కని ఒక పరిశుద్ధమైన పవిత్రమైన బంధంగా దాన్ని పోలుస్తున్నాడు. కాబట్టి భార్య భర్తలు క్రీస్తును మహిమపరచాలి, క్రీస్తుకు మొదటి స్థానం ఇవ్వాలి. కుటుంబంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, దేవుని యందు భయభక్తులతో మనం బిడ్డలు పెంచినప్పుడు, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడి మాటలు మీ వినికిల్లో ఆశీర్వదించి నిత్య మార్గంలో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుడిచ్చిన వాగ్దానములు అవి ఎన్ని అయినాను అవునన్నట్లుగానే ఉన్నవి. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయములో దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. దేవుని వాగ్దానములు, దేవుని వాగ్దానములు 2వ కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనములో ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు, అన్ని ఆమేన్ చెప్తున్నాడు. ఆయన ఆమేన్ చెప్పాలంటే ఆయనకు నచ్చే జీవితం మనం జీవించాలి. అద్భుత కార్యాలు జరగాలంటే ఆయనకు ఇష్టమైన జీవితం మనం జీవించాలి. ఆశ్చర్యకరుడైన దేవుని ఆరాధించాలి, ఆయనకు లోబడాలి, ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటే 1000 తరాల ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాగ్దానాలు మనం ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం? ఎందుకు దీవెనలు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మనము వెనకబడిపోతున్నాం? ఎందుకు తప్పిపోతున్నామంటే మనము చేయకూడని సహవాసాలు చేస్తున్నాం. సాతాను కొంతమందిని మన జీవితాల్లో పంపిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరైనా సరే మనకిష్టమైన వ్యక్తుల రూపంలో వాడు పంపిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము దేవునికి శోధనలు జయించే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. కిరీటం మోయువేళ ఎంత సంతోషమా, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషమా. సోలిపోవలను మనసా, సోలిపోవలను, సోలిపోవలను మనసా.
ఆలస్యం అవుతుందని వెనకంజ వేయొద్దు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఎంత ఆలస్యమైతే అంత గొప్ప దీవెన. సాతానుడు ఎంత శోధిస్తే అంత మహిమ దేవునికి ఇవ్వబోతున్నాడు. నిన్ను ఎంత పాడు చేయాలని సాతాను చూస్తాడో, నిన్నంత గొప్పవాడిని చేయాలని, నిన్నంత ఘనపరచాలని ఆయన చూస్తున్నాడు. ఆయన విడిచిపెట్టద్దు. అంత మంచి దేవుడు మరొకరు లేరు, అంత మంచి స్నేహితులు మరొకరు లేరు, అంత మంచి ప్రేమ గల వ్యక్తి నీకు ఎక్కడ దొరకడు. ప్రియ దేవుని బిడ్డ, నమ్మదగిన దేవుడు ఆయన మాత్రమే ఆశ్రయించు, ఆయనకు మాత్రమే లోబడు, ఆయన వాక్యం మాత్రమే చదువుకో, ఆయన వాక్యానుసారంగా మాత్రమే ప్రవర్తించు. దేవుని ఆజ్ఞలు గైకొను. నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబం అంతటికి 1000 తరాల ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్యము మంచి నేలపడిన విత్తనం వలె 30 60 100 ఫలింపజేసి మారు మనసు తగిన ఫలములు ఫలించేవారుగా ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఓర్పు సహనము దయచేయండి ఆయన. తొందరపాటు తీసివేయండి నాయన. దేవా మరి ఎంతో ప్రభు నీ కొరకు ఎదురు చూచడానికి, నీ కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందరని వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చమని, గొప్ప కార్యాలు జరిగించమని, సాతాను శక్తులను లయపరచమని, మీ రెక్కల చోట భద్రపరచమని, మీ సన్నిధి కాంతి ప్రకాశింపజేసి అన్ని విషయాల్లో కృప చూపమని. సుష్మిత ఆనంద్ గారి యొక్క జన్మదినము సందర్భంగా రేపటి దినం 24వ తేదీ జూన్, దేవా మీరే ప్రభా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కృప చూపుతున్నారు. మంచి దీర్ఘాయుష్ ఆమెకు దయచేసి మీరే సుఖజీవంతో గడుచు సంవత్సరాలు బలమైన అభిషేకము, కృపా వరములతో, ఆత్మ ఫలములతో నీ రాజ్యం కట్టడానికి, బలా నమ్మకమైన దాసురాలు అని పిలిపించుకోవడానికి కృప చూపమని, ఇంకా అనేక మందికి ఆత్మీయ తల్లిగా ఆమెను వాడుకోమని. ఎంతగానో కాచి కాపాడి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మరి దేవుడు నా జీవితంలో ఒక మేలు చేశాడు, ఒక అద్భుతం నా జీవితంలో చేశాడు. ఈ పాట ద్వారా నేను ఈ 40 సంవత్సరాల విషయంలో నేను చెప్పగలను. అది కేవలము దేవుడు నా జీవితంలో చేసిన మేలేంటంటే మంచి భర్తని నాకు దయచేశాడు. తల్లి లేదని నేను అనుకున్నా, ఒక తల్లిగా ఆదరించి ఆదుకొని నా కష్టంలో, నా నష్టంలో, మరి సేవ విషయంలో ప్రత్యేకంగా నాకేమీ రాదండి. కొన్నిసార్లు వాక్యం చెప్పాక సంఘస్థులు అంటారు, అమ్మ ఈరోజు మీ వాక్యం చాలా బాగుందంటే అది ఎవరు కాదండి, అది దేవుని కృప. మరి నేను ఎప్పుడు ప్రార్థన చేసినా నా గురించి ప్రత్యేకంగా మరి అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది ఏంటంటే కేవలము పరిశుద్ధాత్మ శక్తి, అంతేగాని నా గొప్పతనము కాదు. మరి నేను చెప్పేది ఏంటంటే మరి ప్రతి విషయంలో మరి కొన్ని సంవత్సరాల నుంచి నేను పాటలు కూడా కట్టడం మొదలుపెట్టాను. అయితే ఆ పాటలు కట్టడం మొదలుపెట్టాను కానీ మాటలన్నీ, కొన్ని మాటలు నాకు పలకడానికి రాకపోయినా నన్ను ఎంతగానో మరి ఎంకరేజ్ చేసి మరి ప్రతిదీ కూడా ముందుకు నడిపించిన నా భర్తకి మరి నేను ఏమిచ్చి రుణము తీర్చుకోవాలో, మరి నిజంగా దేవుడు నాకు ఇచ్చిన మంచి భర్త. అండ్ ఈ సంవత్సరము నాకు ఆయన ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఏంటంటే మరి నాకు చెప్పకుండా మరి సంఘం అందరికీ భోజనం. నాకు నిజంగా అండి మా వాళ్ళందరూ అంటారు, మీకు మేము కన్నా మీ సంఘమే కావాలి, మీ స్త్రీల మీటింగే కావాలి, ఇంకా మేమొద్దు, మీ చర్చే నీకు కావాలి అని అంటారు. మరి ఈ సంవత్సరం నాకు పెద్ద గిఫ్ట్ ఏంటంటే నాకు చెప్పకుండా అందరికీ భోజనం పెడతా ఉంటే నిజంగా ఎంత సంతోషించాను. నేను అడగలేదు ఈ విషయము. మరి దేవుడే మరి ఆ కుమారుడు ద్వారా మాట్లాడి మరి నా ప్రతి ఆశని దేవుడు నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. మరి 40 సంవత్సరాలు కూడా మరి దేవుడు నన్ను కాచి కాపాడి భద్రపరిచి 41వ సంవత్సరంలో నేను ప్రవేశించడానికి దేవుడు కృప దయచేశాడు. మరి ఆరోగ్యం విషయం కూడా నాకు సహకరించదండి, కానీ ఆరోగ్యం విషయంలో కూడా మరి ఏనాడు ఒక్క మాట అనకుండా నాకు కొంచెం నీరసంగా ఉన్నప్పటికీ ఓర్పుతో, ఆయన సహనంతో ప్రతి విషయంలో కూడా నేను అలా కూర్చొని దేవా మరి 40 సంవత్సరాలు మరి ఇలాగా నేను ఉన్నానంటే ఒకళ్ళు ఇది ఎంకరేజ్మెంట్ నాకు ఉండాలి. దేవుని కృప మనకి ఎప్పుడు ఉంటుంది, కానీ మన పక్కన ఒకళ్ళు మనల్ని నడిపించే వాళ్ళు ఉంటారు కదండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. నా భర్తనే ఒక తల్లిగా, ఒక తండ్రిగా,
ఒక అత్తగారుగా, ఒక మావయ్య గారుగా, ప్రతి విషయంలో ఒక స్నేహితుడిగా, ప్రతి విషయంలో కూడా ఆయన నన్ను ఈ రోజు వరకు నన్ను నడిపించారు. దేవునికి స్తోత్రం. అది ఆయనకి దేవుడు ఇచ్చిన మంచి హృదయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మేము కోరుకునేది ఏం లేదు. మరి మనమందరము కూడా ఏక మనసుతో, ఏక ఆత్మతో మరి సేవలో ముందుకు సహకరించి, మాతో పాటు మీరు సహకరించి మరి మనమందరము కూడా ముందుకు సాగాలి. మరి ఎన్నో ఆత్మల్ని మనము కట్టుకోవాలి, రాజ్యంని మనము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 40 సంవత్సరాలు కూడా మరి ఎన్ని శోధనలు వచ్చినా మరి సంతోషంగా, మరి నిజంగా సంతోషంగా నేను జరుపుకుంటున్నాను. ఎవరితోనంటే నా సంఘంతోనండి. అంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా అదే ప్రేమ నా మీద చూపిస్తున్నారు. మా గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి నా ప్రియమైన సంఘమా, మరి ఇదే విధంగా మన జీవిత కాలం అంతా కూడా ఉన్నట్లయితే ఆయన కృపాక్షేమములు మన వెంట వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగన్నను చూడగా. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ, ఏ రీతి పాడనయా. నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా. ఆవిడ మా వివాహమైన కొత్తలో ఈ అభిషేకం నీకు కావాలమ్మా అని చెప్పి నాకు జ్ఞాపకంగా ఈ యొక్క దుప్పటి వేస్తున్నానని చెప్పి
దాదాపు 18 సంవత్సరాల పైగా అయింది. దేవుని స్తోత్రం. గొప్ప దైవజనురాలు ప్రార్థన పోరాడించిన దుప్పడ, ఇంకా ఆవిడ చాలా పాత చీరలు కూడా ఆవిడ అడిగి తీసుకునేది ఈవిడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే ఆశీర్వాదం, అదే కృపను దేవుడు కొనసాగించేలాగా మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని, నేను నా కుటుంబము యెహోవాను సేవించడము తీర్మానం చేసుకుని దేవుని పని చేయడం కోసం, దేవుని రాజ్యం పట్టడం కోసం మీరు మా కోసం ప్రార్థన చేయవలసి కోరుచున్నాను. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి.